నార్మల్గా నా ఫీలింగ్స్ నేను ఎవరికి చెప్పను, ఎందుకంటే కొన్నిసార్లు నేను చిన్నపిల్లలా చేస్తాను. నన్ను క్షమించేందుకు. నీకు తెలియదు గౌతమ్, నేను నీతో ఎంత హాయిగా ఉంటానో. నేను ఈ 35 రోజులు నీతో చాలా హ్యాపీగా ఉన్నాను. అవును, నేను లెక్క పెట్టే ప్రతిరోజు మనం కలిసి 35 రోజులైంది. నీతో ఉన్నప్పుడు నేను నాలా ఉంటాను. నాలా అంటే నాకు నచ్చినట్టుగా. యు నో ఐ లవ్ యూ, రైట్? నేను చెప్పేది విను. నువ్వు యు మై సోల్మేట్ గౌతమ్. అందుకే ఈరోజు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది గౌతమ్. నువ్వే నన్ను నవ్విస్తావు, నువ్వే నన్ను ఏడ్పిస్తావు. మళ్ళీ ఎందుకు ఇలా హింసిస్తావు? అందుకే నీ గురించి నా ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం డిలీట్ చేశా. నువ్వెవరో తెలియకుండా ఎక్కడో ఏదో విధంగా నేను నిన్ను వదిలేయాలని డిసైడ్ అయ్యా గౌతమ్. ఐఎమ్ సారీ గౌతమ్. హలో గౌతమ్, ఏమైందిరా? మాయ గురించి ఇప్పుడే తెలిసిందిరా. చాలా బాధగా ఉంది. 3 రోజుల ముందే కలిశానురా. 3 నిమిషాల క్రితం తెలిసింది. సారీరా గౌతమ్. మామ పోరికేమో అయిందంట కదా. ఈ పోరులంతా ఇంతే మామ, పెద్ద బిస్కెట్ ఇస్తారు మనకి. హలో గౌతమ్. హలో, చెప్పురా. అరే గౌతమ్, మాయ ఏమైందిరా? కొంతమందికి మన మీద భారంగా ఉండాలని ఉంటుందిరా, అది వాళ్ళ విధి. ఏమైందిరా మాయకి? ఒక సూసైడ్ ఇద్దరిని చంపుతుందిరా. ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో వాళ్ళని, ఇంకా ఎవరి గురించి అయితే సూసైడ్ చేసుకున్నారో వాళ్ళని కూడా. ఒకరేమో ఫిజికల్గా, ఇంకొకరు మెంటల్గా. ప్రేమించిన పాపానికి నన్ను చంపేసిందిరా. అరే నేను వస్తున్నాను, ఫోన్ పెట్టి. గౌతమ్, రవి, వద్దు వద్దు వద్దు, ఆగు ఆగు ఆగు. ముందు వరుణ్కి కాల్ చేయి. సిచ్యువేషన్ ఎంత కనుక్కో. నేను ముందు చెయ్యను. కాల్ చేయరా వానికి. వరుణ్కి కాల్ చేయి. చెప్పు. మాయ బాడీ చూడాలరా. అసలు ఎట్లా జరిగిందిరా? దయచేసి మాయా బాడీని చూడాలనుకో. కాసేపట్లో బాడీ పోస్ట్ మార్టంకి వెళ్తుంది. ఎఫ్ఐఆర్ రాసుకోవడానికి ఇన్స్పెక్టర్ వస్తున్నాడు. నీ కాల్ లాగ్స్ అన్ని డిలీట్ చేసుకో ప్లీజ్ గౌతమ్. నీ ఫ్యూచర్ స్పాయిల్ చేసుకోకు. ఇట్స్ ఆల్ ఓవర్ గౌతమ్. రే గౌతమ్, ఏంట్రా ఇంకెన్ని రోజులు రా ఇలాగా? నీది 35 రోజుల ప్రేమేరా, కానీ నీకు లైఫ్ చాలా ఉంది. ఇలా ఉండొద్దు నువ్వు. నాకు తెలిసిన ఒక మంచి సైకియాట్రిస్ట్ ఉన్నాడు రా. యు గో అండ్ మీట్ హిమ్, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. మాయా జ్ఞాపకాలు నీతోనే ఉంటారా ఎప్పటికీ.
ఎదురుగా కనపడని. ఏంటి ఇంత లేటా రావడానికి? నేను వచ్చి 1/2 అవర్ అయింది. ఇంత టైం ఎందుకు పట్టింది నీకు రావడానికి? హలో, ఎక్కడున్నారా? అరే నేను సినిమా చూస్తున్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. సరేరా మరి కుమ్మై. వచ్చిందే లేట్, మళ్ళీ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నావు. ఎప్పుడు వచ్చినా ఎప్పుడు చచ్చినా నీకు పెద్ద ఫరక్ పడదుగా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? నీతో మాట్లాడుతున్నా కదా, అదే నీకు ఎక్కువ. ఏమైంది గౌతమ్ నీకు? వదులు. ఎందుకు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నీలా యాక్ట్ చేయడం రాక? ఏమైందో చెప్తావా లేదా? చూడు మాయా, నీ అలవాట్లు నేను అడ్డుకోలేదనుకో, అవి తొందరలో నీ అవసరాలుగా మారుతాయి. నీ అలవాట్లు మార్చుకో మాయా. నేను నీకు ఎన్నోసార్లు కాల్ చేశాను, ఎక్కడ పోయావే నువ్వు? ఐఎమ్ రియలీ సారీ, నేను కాల్స్ చూసుకోలేదు, షాపింగ్కి వెళ్ళాను. ఎవరితో వెళ్ళావే? వరుణ్ షాపింగ్ చేయాలంటే వాడితో వెళ్ళా. నేను వాడితో మాట్లాడడం పక్కన పెట్టు. నువ్వు వాడితో బయటికి వెళ్ళాలితావే. ఎప్పుడు మార్చుకుంటావు మాయా నీ తొక్కల అలవాట్లు? ఇవేం తొక్కలో అలవాట్లు కావు, అర్థం చేసుకో. వాడు జస్ట్ నా ఫ్రెండ్ మాత్రమే. నీకెప్పుడు అబ్బాయిలతోనే ఫ్రెండ్షిప్ చేయాలని ఉంటుందా? అవును, ఎందుకంటే నాకు అమ్మాయిలంటే అస్సలు ఇష్టం ఉండదు. నువ్వు కూడా ఒక అమ్మాయివి, అది మర్చిపో. నీకు అబ్బాయిలతో మాట్లాడాల్సిన అవసరం లేదనేది నా ఫీలింగ్. ఎక్స్క్యూజ్ మీ, అబ్బాయిలేంటి వరుణ్తోనే మాట్లాడేది? ఆ డఫర్ గాడు వాళ్ళ ఫ్రెండ్స్తో పోలేడా ఏంటి? వాడితో వెళ్తే తప్పేంటి? తప్పా రైటా అని అడుగు చేయకు మాయా. నాకు నచ్చని పని చేయకంతే. నిజం తెలియకుండా నచ్చలేదనకు. నీకు నచ్చేలా నటించడానికి నేను ఇక్కడేం లేను. అయినా అది నా ప్రాబ్లం కాదు. కానీ అది మన ప్రాబ్లమే. సార్ 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 అపాయింట్మెంట్ చూపించండి. అటు వెళ్ళండి. హలో, ఎక్కడున్నారా? అరే నేను సినిమా చూస్తున్నా, మళ్ళీ కాల్ చేస్తా. సినిమా ఏం అవసరం లేదు, ఇప్పుడు రా నన్ను కలవడానికి. సరే ఎక్కడున్నావు? నేను ఇక్కడ హాస్పిటల్లో. ఓకే వస్తారా, కొంచెం సేపట్లో ఉంటా అక్కడ. సరేరా. ఎస్ మిస్టర్ గౌతమ్, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. సార్, ఒక మనిషి సూసైడ్ ఎందుకు చేసుకుంటాడో నాకు కొంచెం చెప్పండి. సూసైడ్ చేసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి, మీకు క్లుప్తంగా చెప్తాను. అసలు సూసైడ్ ఎందుకు చేసుకోవాలనిపిస్తుందంటే, ఒక బైపోలార్ డిజార్డర్ అని ఉంటుంది, ఇంకొకటి బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్, తర్వాత డిప్రెషన్ అని, స్ట్రెస్ఫుల్ లైఫ్ ఇష్యూస్ అని. స్ట్రెస్ఫుల్ లైఫ్ ఇష్యూస్ ఏంటంటే ఒక సీరియస్ ఫినాన్షియల్ లేక రిలేషన్షిప్ ప్రాబ్లం. సార్, నాకు రిలేషన్షిప్ గురించి చెప్పండి. నీ జీవిత స్వభావం ఎలా ఉంటుందో నీ రిలేషన్షిప్ స్వభావం కూడా అంతే ఉంటుంది. నీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటే నీ రిలేషన్షిప్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బేసిక్గా ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవాలి అనుకున్న వాళ్ళే కాన్ఫిడెన్స్ కోల్పోతారు. కాన్ఫిడెన్స్ కోల్పోతే సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ పోతే సెల్ఫ్ పిటీ వస్తుంది. సెల్ఫ్ పిటీ వస్తే మనం ఎందుకు బ్రతుకున్నామా అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు ఈ సూసైడల్ టెండెన్సీ అనేది వస్తుంది. గౌతమ్ గారు, మీకు ఇలా ఏమన్నా అనిపిస్తుందా? లేదు సార్, నన్ను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన నా మాయ సూసైడ్ చేసుకుంది. మా ఇద్దరికి చిన్న గొడవ జరిగింది, అందుకే అనుకుంటా. ది గ్రేట్ ఎండ్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ నాలెడ్జ్ బట్ యాక్షన్. నాకు చెప్పండి, ఏం జరిగిందో తను సూసైడ్ చేసుకోకముందు. చెప్పండి సార్. ఆయమ్మ కొన్ని వాటర్ తీసుకురా. సార్కి వాటర్. సార్ వాటర్ తీసుకోండి. ఫోన్ నీ ఇవ్వు. హీరో కాల్ చేస్తున్నాడు. ఫోన్ ఇవ్వు వరుణ్, ఫోన్ ఇవ్వు ప్లీజ్. ఫోన్ ఇవ్వు ప్లీజ్ వరుణ్, ఫోన్. హలో, ఇప్పుడే నీ గురించి ఆలోచించా. సరే నేను ఇక్కడికి వచ్చా, నీకోసం వెయిట్ చేస్తున్నా. అవునా, ఎక్కడున్నావు? నీ ముందు చూడే. ఓకే. హే హాయ్. హాయ్. ఎప్పుడొచ్చావు ఇక్కడికి? చాలాసేపు అయింది. ఏమైంది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నోరు మూసుకో. డోంట్ ట్రై టు యాక్ట్ స్మార్ట్. నేనేం చేశాను? నీకు అవసరమానే వాడితో మాట్లాడుకుంటూ రావడం. ఏంటి ఎగురుతున్నావు?
వరుణ్ నా దగ్గరకు వచ్చి మాట్లాడితే నన్నేం చేయమంటావు? వెళ్ళిపో అక్కడి నుంచి, బిజీగా ఉన్నా అని చెప్పి. తప్పేంటి వాడితో మాట్లాడితే? తప్పా రైటా అని ఆర్గ్యూ చేయకు నాతో. నాకు నచ్చలేదంతే. నాకు నచ్చని పని చేయకు. గౌతమ్, వాడు నీ గురించి అడిగాడు. ఐ డోంట్ ట్రస్ట్ యూ మాయా. అండ్ ఈవెన్ ఇఫ్ ఐ డిడ్, ఐ డోంట్ కేర్. మనం మన గురించి ఎప్పుడూ ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు గౌతమ్. ఎందుకంటే మన ఫ్రెండ్స్కి ఆ ఎక్స్ప్లెనేషన్ అవసరం ఉండదు. మన ఎనిమీస్కి ఆ ఎక్స్ప్లెనేషన్ మీద నమ్మకం ఉండదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నీకేం అర్థమైతే అది అర్థం చేసుకో. హలో. అరే నేను సినిమా చూస్తున్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. సరేరా మరి కుమ్మాయి. ఏమైందిరా అన్నిసార్లు కాల్ చేసినావు? ఏం లేరా, నిన్న మాయ గురించి బయట వెయిట్ చేస్తున్నారా. వెయిట్ చేస్తున్న చాలాసేపటి తర్వాత మాయ బయటకు వచ్చింది. ఎవరితోనో మాట్లాడకుండా బయటకు వచ్చింది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళు అలా నడుచుకుంటూ రావడం, మాట్లాడుకోవడం నాకు అసలు నచ్చలేదురా. నచ్చలేదని మాయతో చెప్పా. నాతో ఆర్గ్యూ చేసింది. అసలు నేనేం చేసి ఉండాల్సిందిరా? రే నిన్ను విషయం అడుగుతా, కరెక్టే చెప్పు. అడుగురా. నీకు తెలుసు కదరా మాయ నేను లవ్ చేస్తుందని. నువ్వు కూడా మాయని లవ్ చేస్తున్నావు. ఈ విషయం నీ మైండ్లో ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయిందిరా, మీరిద్దరు ఒకరినొకరు లవ్ చేసుకుంటున్నారని. రే లైఫ్ చాలా చిన్నదిరా. ఎందుకు అనవసరమైన గుట్టంగాళ్ళని చేర్చి వాళ్ళని పెద్ద ఇష్యూగా చేస్తావు? దే డోంట్ డిజర్వ్ ఇట్ గౌతమ్. రే నీకు గుర్తుందా, నువ్వు నేను విద్యతో కూర్చున్నప్పుడు నువ్వు తెగ ఫ్లడ్ చేస్తున్నావు విద్యని. అప్పుడు సడన్గా మాయ ఇక్కడికి వచ్చింది. ఏమందిరా మాయ నిన్న ఆ రోజు? ఎంత నార్మల్గా ఉంటాను. రే ప్రేమ ఎక్కువైతే ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువైతాయిరా. డోంట్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎవ్రీథింగ్. డోంట్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎవ్రీథింగ్ గౌతమ్. మీ ఫ్రెండ్ చెప్పింది చాలా కరెక్ట్. నేను మీకు ప్రిస్క్రిప్షన్ రాస్తాను, ఒక 1 month తర్వాత కనిపించండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. గౌతమ్ ఒక్క నిమిషం. మనకి నీళ్ళ విలువ తెలియదు గౌతమ్. ఎప్పుడైతే బావి ఎండిపోతుందో అప్పుడే తెలుస్తుంది. అలాగే మనకి జీవితం యొక్క విలువ తెలియదు, అది మన దగ్గర నుంచి వెళ్ళిపోతేనే తెలుస్తుంది. ఎలా ఉందిరా మామ మూవీ టాక్? సూపర్ రా. అరే మామ నీకు మళ్ళీ కాల్ చేస్తా. ఈ సినిమా పిచ్చి ఆపవారా? రేయ్ నాకు సినిమాలంటే పిచ్చిరా, ప్రాణం కూడా. నువ్వు కలిసిన ప్రతిసారి మాయ గురించి చెప్పేవాడు. ఇప్పుడు ఇలా జరిగిందంటే నమ్మబుద్ధి అవ్వట్లేదు నాకు తెలిసినంత వరకు మాయది రియల్ ప్రేమ కాదురా, అది రియల్ ప్రేమ. బాగా చెప్పా బాస్. అసలు నీ వల్లే రైతు అంతా జరిగింది. నువ్వు ఇంకా మారవా? ఇంకేం సాధిస్తావురా? నువ్వు మాయ కోసం వెయిట్ చేస్తున్న ఆ రోజు ఏంటే సిగ్గుపడిపోతున్నావు? లవ్వా? అందరు ఉన్నారా, అరవకు. అందరు చదువుకుంటున్నారులే. గౌతమా చూపించి మెసేజ్. మొత్తంతో ఫోన్ అయినా నీకు? అవునురా, గౌతమ్ ఒక ఫెంటాస్టిక్ గాయ్ వరుణ్. బొంగేం కాదు. సర్లే చెప్పు. వాడి గురించి ఇంకొకసారి మాట్లాడితే ఊరుకోను. సారీ అమ్మా, చెప్పు. నేను ఫోన్ కొన్నప్పటి నుంచి మా డాడీ కాల్ చేస్తారని వెయిట్ చేస్తూ ఉన్నాను. నాకు తెలుసు ఆయన ఎప్పటికీ కాల్ చేయరని. అయినా నేను వెయిట్ చేయడం మాత్రం ఎప్పటికీ ఆపను. కానీ గౌతమ్ని కలిసాక ఆ వెయిటింగ్ ప్రాసెస్ అనేది మొత్తం మర్చిపోయాను. లేదు, మర్చిపోయేలా చేశాడు. ఏయ్ ఆ తర్వాత తెలుసుగా నువ్వు మాయతో ఎలా బిహేవ్ చేసావో. నా బిహేవియర్ పక్కన పెట్టరా. నువ్వు షాపింగ్కి నీ ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు కదరా. మాయతో వెళ్ళాల్సిన అవసరం ఏంట్రా నీకు? ఆ రోజు కూడా షాపింగ్ నీకోసమే వెళ్ళారా? చెప్పే చైనీస్. అరే వరుణ్, షాపింగ్కి వెళ్ళాలి. వాడున్నాడు కదా,
నన్ను ఎందుకు దొబ్బుతున్నావు? గౌతమ్దిరా బర్త్డే, వాడిని ఎలా తీసుకెళ్ళాలి? సరే 1 అవర్లో వస్తా. హలో హలో, ఎప్పుడు రమ్మంటావురా సినిమాకి? రమ్య, చెప్పేంటి? ఇవాళ మార్నింగ్ షో వద్దే, మ్యాట్ని వెళ్దామా? అబ్బా, ఏమైందిరా మళ్ళీ? మాయ బాయ్ ఫ్రెండ్ బర్త్డే అంట. ఏంటో ఏదో సర్ప్రైజ్లు. ఈ ఒక్కసారికి ఒప్పుకోవే, మ్యాట్నీకి వెళ్దాంలే. సర్లే, వెళ్దాం. ఓకే, థ్యాంక్స్, బాయ్. చాలా షాపింగ్ మాల్స్ తిరిగాము ఆ రోజు. నువ్వు కాల్ చేసిన విషయం పాపం మాయకి నిజంగానే తెలీదు. తన హ్యాండ్ బ్యాగ్ కార్లోనే మర్చిపోయింది. నీ బర్త్డేకి నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్న ఎక్సైట్మెంట్లో హ్యాపీగా కార్లో కూర్చుంది. హ్యాండ్ బ్యాగ్ తీసి ఫోన్ చూసుకునే లోపు నీ మిస్డ్ కాల్స్. టెన్షన్లో ఏమైందని నీకు కాల్ చేస్తే నువ్వు ఇచ్చిన రెస్పాన్స్ ఒక చెంపదెబ్బ. రేయ్, నీకు తెలియని విషయం ఒకటి చెప్పాలరా. మాయకు చిన్నప్పుడే తన పేరెంట్స్ చనిపోయారు. ప్రతి నెల వాళ్ళని కలవడానికి వెళ్ళేది. చాలా బాధలు అనుభవించిందిరా తను. అమ్మా నాన్న లేని అమ్మాయికి కావాల్సింది ఆప్యాయత, ఆదరణలే కానీ అనుమానాలు, అవమానాలు కాదురా. మాయ లైఫ్లో నమ్మిన ఒకే ఒక్కడివి గౌతమ్ నువ్వు. మాయ లైఫ్లోకి వచ్చాక లైఫే మారిపోయిందని చెప్పిందిరా. లైఫ్ మారిపోవడం కాదు, తనకి లైఫే లేకుండా చేశావు. లైఫే లేకుండా చేశావు. జరిగిన ఈ 3 సందర్భాల్లో నువ్వు ఒక్కసారైనా మాయని నమ్ముంటే ఈరోజు మాయ నీ పక్కన ఉండేదిరా. రేయ్, నీకు మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఒకటి చెప్పాలారా. నువ్వు చనిపోయిందనుకుంటున్న మాయ చావుకి బ్రతుక్కి మధ్యలో పోరాడుతుందిరా. లేదురా, నేను నమ్మను. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. అవునరా, మాయ చనిపోయిందని అబద్ధం చెప్పింది నేనే. నిన్ను నీ ఫ్రెండ్స్ని నమ్మించింది నేనే. నీ అదృష్టమో దాని దురదృష్టమో తెలీదు కానీ ఆ పిచ్చిది ఇదే హాస్పిటల్లో ఉందిరా. రమ్య, చెప్పు. హలో, మాయా కోమా నుంచి బయటకు వచ్చిందిరా. వాట్? కోమా నుండి బయటికి వచ్చిందా? అవునరా, తొందరగా రా. ప్రాణమా చేరువయ్యావా, ప్రాణం తీసిన ప్రేమకు నీ ప్రాణం పోసావా. కళ్ళల్లో బాధే కన్నీరే కారిందే, గుండెల్లో గాయం గుణపాఠం నేర్పిందే. నో ప్రాబ్లం, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఓకే, నేను ఒక పెద్ద వేస్ట్ కానీ లేదు, నిజంగానే నేను ఒక పెద్ద వేస్ట్ కానీ. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరి గురించి ఆలోచించను. నాకెప్పుడు నా గురించే కావాలి. నేను కాలేజ్లో చూసినప్పుడు నీ వెనకాల ఒక 40 మంది పడి ఉంటారు. కానీ నువ్వు నాకు పడేసరికి అందరు నన్ను ఒక హీరోలా చూశారు. నువ్వురా గౌతమ్, మాయను ఏమైనా పడేసావు. నువ్వు తోపురా. ఆ తర్వాత నువ్వు నన్ను అలా చూడలేదు మాయ. నేను కలిసి నీతో ఉన్న తర్వాతే తెలిసింది నేను ఎంత నారో మైండెడ్. మనం 1000 మందిని కలుస్తాం, కానీ వాళ్ళు ఎవరు మనం తాకరు. ఆ తర్వాత ఒక్కరిని, వాళ్ళని కలిసిన తర్వాత మన లైఫ్ ఎప్పటికీ మారిపోతుంది.